చాలా కష్టం అబ్బాయిలను అర్థం చేసుకోవడం యాక్చువల్ గా. గైస్ యు సీ మై హ్యాండ్ అజిల్ వచ్చింది కదా, కానీ మా డాడీని ఎప్పుడు నేను చూపించాను. ఎందుకు చూపించాను అంటే బీపీ వస్తుంది నాకు ఒక్కోసారి. ఫోకస్ ఆన్ మై లైఫ్, ఫోకస్ ఆన్ మై మనీ, ఫోకస్ ఆన్ మై కెరియర్. మీ ఫుల్ టైమ్ జాబ్ గురించి చెప్పండి. మెన్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ యా. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇది అంటార్కిటికాలో వదిలేసినా సరే పెంగ్విన్స్ తో అయినా ఫ్రెండ్షిప్ చేస్తుంది. చాలా మంది నన్ను నా ఎక్స్ గురించి అడుగుతున్నారు. అబౌట్ యువర్ ఎక్స్, డూ యూ స్టిల్ లవ్ హిమ్? Oh hello, we are 100k family on YouTube. I'm very happy. Thank you so much for following. But madam garu mic on చేయడం మర్చిపోయారు అన్నమాట. సో అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో she just now realized it. అట్లుంటది తేజు తోటి అని అంటున్నాను అన్నమాట. సారీ గాయ్స్. 100k అయిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తా అన్నాను కదా. సో హియర్ ఇస్ ద వీడియో. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంజనీరింగ్. మీరు యాంకర్ అవ్వడానికి ఏం చేశారు? లైక్ ఏం నేర్చుకున్నారు? యాంకర్ అవ్వడానికి నేను ఏం నేర్చుకోలేదు, ఏం చేయలేదు యాక్చువల్ గా. అంటే బేసిక్ గా మనకి పుట్టుకతోనే దేవుడు ఈ వాక్ చాతుర్యం ఇచ్చాడనమాట. వాక్ చాతుర్యం ఇచ్చాడనమాట. సో దాన్ని వాడేస్తున్నాను. మీరు సాఫ్ట్వేర్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నారా? లేదు. సో బేసికలీ నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను అనమాట. నేను 2.5 years L&T లో వర్క్ చేశాను. దాని తర్వాత అదే ఈ వాక్ చాతుర్యాన్ని వాడుకుందాం అని చెప్పేసి ఐ క్విట్ మై జాబ్. మీ అమ్మా నాన్నని ఎప్పుడు చూపించలే అక్క. సో బేసిక్ గా నేను మా మమ్మీ ఉంటది కొంచెం, మా మమ్మీని చూపిస్తాను, నేను మంచిగానే చూపిస్తాను, కానీ మా డాడీని ఎప్పుడు నేను చూపించను. ఎందుకు చూపించను అంటే నాకు చాలా భయం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ పీపుల్ లవ్ మీ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్. బట్ అట్ సమ్ పాయింట్ మేబీ నా గురించి ఏదైనా రూమర్ రావచ్చు, ఆర్ మేబీ నేను ఏదైనా వీడియోలో ఏదైనా చెప్పిన దాన్ని పీపుల్ మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బికాస్ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఆర్ వెరీ క్విక్ టు జడ్జ్. అంటే ఏదైనా చూడగానే అమ్మ తేజు అసలు నేను ముందు నుంచే ఇట్లా అనుకుంటున్నా, తేజు అట్లే, తేజు ఇట్లా, తేజు ఐ హేట్ దిస్ ఉమెన్ అట్లా. ఓ మై గాడ్, ద కైండ్ ఆఫ్ పొటెన్షియల్ సోషల్ మీడియా హ్యాస్ టు హేట్ అ పర్సన్ ఈస్ క్రేజీ. నేను ఎప్పుడు ఖమ్మం అని చెప్తా కానీ మా ఊరు ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పను అంటే నాకు ఎంత హేట్ ఇచ్చినా సరే ఐ కెన్ టేక్ ఇట్ అండ్ ఐ కెన్ సస్టైన్. బట్ ఇమాజిన్ మా ఫాదర్ ఏమన్నా అన్నా సరే ఐ కాంట్ టేక్ ఇట్, దే కాంట్ టేక్ ఇట్ ఆబ్వియస్లీ, అండ్ ఐ కాంట్ టేక్ ఇట్ అట్ ఆల్. నా వల్ల వాళ్ళు సఫర్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. సో మా మమ్మీ అంటే ఎప్పుడు మోస్ట్లీ ఇంట్లో ఉండిద్ది, లేకుంటే పొలంలో ఉండిద్ది, లేకపోతే ఎవరికి ఎక్కువ తెలియదు కాబట్టి ఫైన్. బట్ మా డాడీ అంటే చాలా తెలుస్తుంది, బయటకు తిరుగుతుంటారు కాబట్టి. సో పొరపాట్లో ఎవరైనా ఎక్కడైనా చూసి గుడ్డుగా చెప్పినంత కాలం బాగుండిద్ది, కానీ ఎవరైనా సరే మా డాడీకి ఏదైనా బ్యాడ్ గా చెప్తే నేను తీసుకోలేను. డాడీ అంటాడు, ఎందుకు నా ఫోటోలు పెట్టవు, నా వీడియోలు పెట్టొచ్చు కదా అని అడుగుతాడు. కానీ నాకు చాలా భయం యాక్చువల్ గా మా డాడీ ఏమైనా పెట్టాలంటే. చూద్దాం ఫ్యూచర్ లో ఏమైద్దో. ఈవెన్ ఎ స్మాల్ యాక్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఈజ్ నాట్ ఫైన్ అక్క. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ డిస్రెస్పెక్ట్ ఉమెన్ మీద అయినా మెన్ మీద అయినా ఎవరి మీదైనా సరే ఇట్స్ రాంగ్. నువ్వు ఒక మనిషిని ఎందుకు డిస్రెస్పెక్ట్ చేయాలి? నన్ను చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ యాక్చువల్ గా. వాట్ ఈస్ యువర్ ఐడియల్ టైప్ బాయ్? ఎలాంటి హస్బెండ్ కావాలి నీకు? మీ బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అది ఇది అని అన్నారు. అగ్రెసివ్ పీపుల్, కంట్రోలింగ్ పీపుల్ అసలు నాకు వద్దు కూడా వద్దు. నాకు అసలు నా టైపే కాదు. అలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు ఉండరు. కొంచెం బాగా కంట్రోలింగ్ మైండ్ సెట్ ఉంటుంది కదా కొంతమంది, డామినేటింగ్, అమ్మాయిలు అంటే ఇట్లా ఉండాలి అట్లే ఉండాలి కైండ్ ఆఫ్ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ జోలి అసలు నాకు ఫ్రెండ్స్ కూడా ఉండరు అట్లాంటి వాళ్ళు. సో సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ సాఫ్ట్, జెంటిల్ అట్లుంటారు కదా. నేను వీళ్ళంటే ఇష్టపడేదాన్ని అనమాట జనరల్ గా. కానీ నేను కొంతమందితో అలా ఉన్న తర్వాత అర్థమైంది ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ, కొంతమంది మ్యానిపులేటివ్ ఉంటారు, కొంతమంది లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతుంటారు. సో 12 seconds later. Men are very complicated యా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందరు అమ్మాయిలు కాంప్లికేటెడ్ అంటారు కానీ అబ్బాయిలే చాలా కాంప్లికేటెడ్. అబ్బాయిలు ఫస్ట్ లో ఉన్నట్టు లాస్ట్ లో ఉండరు. అంటే నిన్ను ఇష్టపడి నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎట్లెట్లుంటారో, దాని తర్వాత ఆ వర్షన్ వాళ్ళు రియల్ వర్షన్ కాదు, తర్వాత వచ్చేది రియల్ వర్షన్ యాక్చువల్ గా. చాలా కష్టం అబ్బాయిలను అర్థం చేసుకోవడం యాక్చువల్ గా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. యూ ఆస్క్డ్ కదా ఐడియల్ టైప్ ఆఫ్ బాయ్. సో బేసిక్ గా నాకు అబ్బాయిలో ఉండాల్సిన మేజర్ థింగ్స్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫస్ట్, మెయిన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఏదో పెద్ద 2-3 లక్షలు 4-5 లక్షలు లక్షలు సంపాదించాల్సిన అవసరం లేదు. నాకంటే తక్కువ సంపాదించినా నాకు నో ప్రాబ్లం టు బి ఆనెస్ట్. బట్ నువ్వు సంపాదించాలి. నీ డబ్బులు అంటూ నీకు సంపాదించడం తెలవాలి. దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఆ డబ్బులతో అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సెకండ్ పాయింట్, ఓపెన్ మైండ్. ఇట్లే ఉండాలి, ఇదే పద్ధతి, అమ్మాయి అంటే ఇట్లే ఉండాలి, ఇదే చెయ్యాలి, లైఫ్ అంటే ఇట్లే ఉండాలి, మనం కొత్తగా ట్రై చేయొద్దు, డిఫరెంట్ గా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఇదే పద్ధతి. మన మమ్మీ డాడీ వాళ్ళు ఇదే ఫాలో అయ్యారు, సో మనం ఇదే ఫాలో కావాలి, మన ఫ్యూచర్ ఇలాగే ఉండాలి
అది నాకు నచ్చదు అనమాట. నాకు ఓపెన్ మైండెడ్ పీపుల్ అంటే నచ్చుతుంది అనమాట. ఓపెన్ టు ఎవ్రీథింగ్. థర్డ్ పాయింట్ ఈజ్ ఆనెస్టీ. లైక్ నేను మస్తు ఆనెస్ట్ తెలుసా. నేను ఎంత ఆనెస్ట్ అంటే నేను ఏదైనా చెప్పేస్తాను. నా లైఫ్ లో ఇది జరిగింది, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా నేను ఏవి అబద్ధం చెప్పను. నేను అన్ని డిటో చెప్పేస్తాను అనమాట. బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయాలనుకోను, ఎవరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోను. ఐఎమ్ వెరీ ఆనెస్ట్. దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఇట్లే ఉంటా నేను. నీకు నచ్చితే నువ్వు నాతో ఓకే, నచ్చలేదు అంటే ఇట్స్ ఫైన్. బట్ అంతగా నాకు అబద్ధం చెప్పొద్దు అనే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. నాకు అబద్ధం చెప్తే బీపీ వస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది తెలుసా. నాకు నచ్చని విషయాలు అయితే కొంచెం మెల్లగా కైండ్ గా చెప్పు, కానీ నాకు నిజమే చెప్పు. అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఫోర్త్ పాయింట్ ఈస్ కైండ్. నాకు ఐ లైక్ పీపుల్ హు ఆర్ వెరీ కైండ్. మాట్లాడేటప్పుడు అరుచుకుంటా అట్లా ఇట్లా కాకుండా, నేనే కొంచెం అరుస్తుంటాను కదా, సో అట్లీస్ట్ నా పార్ట్నర్ అయినా సరే కొంచెం సాఫ్ట్ గా మెల్లగా చెప్తే బాగుంటుంది అనమాట. కైండ్నెస్ ఉండాలి. వేరే మనిషి గురించి కూడా కొంచెం ఆలోచించే బుద్ధి ఉండాలి. కొంచెం నేనే 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 లాగా కాకుండా. ఎంత మాట్లాడేసాను కదా. చాలా మంది నన్ను నా ఎక్స్ గురించి అడుగుతున్నారు. అబౌట్ యువర్ ఎక్స్, డూ యూ స్టిల్ లవ్ హిమ్, హౌ డస్ యువర్ బ్రేకప్ హ్యాపెండ్, అది ఇదని చెప్పేసి. ఫ్యూ థింగ్స్ హ్యాపెన్. ఎందుకు జరుగుతాయి అంటే మనకి ఆ మూమెంట్ లో తెలియదు, కానీ మనకి యూనో ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, ఐ క్రైడ్ అలాట్ అట్ దట్ పాయింట్ అండ్ ఆల్. బట్ నాకు ఇప్పుడు ఆలోచిస్తే నా మంచి కోసమే జరిగింది అది. హార్ట్ బ్రేక్ అయిన తర్వాతనే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్ ఆర్ క్రేజీ. లైక్ నేను ప్రొఫెషనల్ గా చాలా గ్రో అయ్యాను. నా జాబ్ విషయంలో కూడా ఐఎమ్ గివింగ్ మై 100%. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ సో మచ్. నాకు వెన్ ఐ వాజ్ విత్ సంబడి, అప్పుడున్న నా శాలరీ కంటే ఇప్పుడు నా శాలరీ ఈజ్ డిఫరెంట్ ఖచ్చితంగా. అండ్ నా మెంటల్ గా కూడా నేను చాలా గ్రో అవుతున్నాను లైఫ్ లో. లైక్ ఓకే, నా ఫ్లా ఇది, నాకు కొంచెం పేషెన్స్ తక్కువ, నేను కొంచెం త్వరగా రియాక్ట్ అవుతాను రెస్పాండ్ అవ్వడం కన్నా కూడా అని చెప్పి ఐఎమ్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ దోస్ థింగ్స్. సో ఐ స్టార్టెడ్ ఈటింగ్ ప్రాపర్లీ, ఐఎమ్ గోయింగ్ టు ద జిమ్. సో నేను మెంటల్ గా ఫిజికల్ గా వాటన్నిటికీ కూడా నాకు టైం ఉంటుంది. బికాస్ నాకు ఇప్పుడు నా లైఫ్ లో ఐ డోంట్ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్, ఐ డోంట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మై లైఫ్. సో నాకు ఏదైనా సరే మెంటల్లీ కొంచెం దొబ్బింది అది అన్నా సరే అది నా వర్క్ వల్ల దొబ్బిద్ది, కానీ పర్సనల్ గా నాకు ఎవరు మెంటల్ దొబ్బిపించే వాళ్ళు లేరు ఎక్సెప్ట్ మై పేరెంట్స్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ హ్యాపెండ్ ఫర్ గుడ్. దట్ పర్సన్ వోంట్ ఫిట్ ఇన్ మై లైఫ్ స్టైల్, అండ్ నేను కూడా అతని లైఫ్ స్టైల్ లో ఫిట్ అవ్వను. వి బోత్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ ఫర్ ఈచ్ అదర్. That's the realization that I have. I don't hate anybody, guys. Do you hate him? Do you love him? I don't hate anybody. ఇప్పుడు ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే నాకు ఆ పాయింట్ లో కోపం ఉండిద్ది అంతే. మాక్సిమం మహా అంటే వీక్, చాలా అంటే 10-15 రోజులు ఉండిద్ది కానీ ఎవరి మీదైనా కోపము. దాని తర్వాత నాకు కోపం పోద్ది. వాళ్ళు చేసిన థింగ్స్ నేను మర్చిపోను, నాకు ఖచ్చితంగా గుర్తుంటాయి. బట్ నాకు హేట్ ఉండదు వాళ్ళ మీద. I'll forgive and I'll move on. Whatever happened. We can't do anything about it. All I can do is focus on my current, focus on my life, focus on my money, focus on my career, focus on everything which is about me. చాలా మంది నా బ్రేకప్ గురించి అడుగుతున్నారు, కానీ నేను నా బ్రేకప్ గురించి అడిగే వాళ్ళందరికీ కూడా చెప్తాను. పెద్ద చెప్పడానికి అట్లేం లేదు గైస్. లైక్ ఇట్స్ ఆఫ్ నో యూజ్ కూడా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ an year. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకో నో యూజ్. ఇట్స్ జస్ట్ దట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్ అంతే. ఇంత మొదలుతున్నా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్. నా ఎక్స్ ని నాకంటే మీరే ఎక్కువ తెలుసుకుంటున్నారు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ కూడా అంత తలుచుకుని ఉండదు కావచ్చు. మీ ఫుల్ టైమ్ జాబ్ గురించి చెప్పండి. ఐ వర్క్ ఫర్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి వీ హ్యావ్ కపుల్ ఆఫ్ హాస్పిటల్స్. నేను ఆ హాస్పిటల్స్ ని మేనేజ్ చేస్తుంటాను అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా. మిమ్మల్ని వెడ్డింగ్ ఆర్ రిసెప్షన్ లో ఎంసీగా బుక్ చేసుకోవాలి అంటే హూమ్ టు కాంటాక్ట్. మీరు ఏదైనా ఈవెంట్స్ కి నన్ను హోస్ట్ గా పిలవాలి అంటే randomrantsbyteju@gmail.com అని మెయిల్ ఐడి ఉంటుంది. ప్లీజ్ దీనికి మెయిల్ చేయండి. సో ఐ విల్ రెస్పాండ్ దేర్. మస్తు మంది నా ఏజ్ అడుగుతున్నారు. మీరు గెస్ట్ చేయొచ్చు కదా నా ఏజ్ ఎంత ఉంటుందో. అవసరమేముంది అంటున్నా. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అక్క. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. నాకు పెళ్లి చేసుకోవడం అంటే మస్తు ఇష్టం, కానీ కరెక్ట్ మనిషితోనే చేసుకోవాలి. 5 సంవత్సరాలు అయిద్దా 10 సంవత్సరాలు అయిద్దా ఎంత లేట్ అయిద్దా నాకు సంబంధం లేదు, కానీ నాట్ సో సూన్. కొంచెం టైం ఉంది. ఇప్పుడు కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేసి తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అక్క మీ చైల్డ్హుడ్ లో ద బెస్ట్ మెమొరీ చెప్పండి అక్క. ఐ హేట్ మై చైల్డ్హుడ్. నాకు అసలు మా ఇల్లే ఇష్టం ఉండకపోతుండే. అసలు నేను హాస్టల్ నుంచి అసలు ఇంటికే పోకపోతుండే. సో నాకు ఐ డోంట్ లైక్ మై చైల్డ్హుడ్. నాకు నా జాబ్ వచ్చింది, నా ఫస్ట్ జాబ్ వచ్చిన దగ్గర నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది నన్ను అడిగితే. ఐ డోంట్ లైక్ మై కాలేజ్ లైఫ్, ఐ డోంట్ లైక్ మై స్కూల్ లైఫ్, ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ థింగ్. హౌ టు బి ఇండిపెండెంట్ ఎమోషనలీ. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం ఈజ్ క్వైట్ ఈజీ కంపేర్డ్ టు ఎమోషనల్ గా ఇండిపెండెంట్ ఉండడము.
చాలా సార్లు అది పాసిబుల్ అవ్వదు. ఐ నో దాట్. మనకు ఒక తోడు ఉంటే బాగుండిద్ది. ఎవరైనా సరే ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి, ఏదైనా కష్టం వస్తే చెప్పడానికి ఒక భుజం ఉంటే బాగుండిద్ది, ఏడవడానికి అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఈ సొసైటీలో చూసిన దాన్ని బట్టి నన్ను అడిగితే నాకైతే ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ మనం ఎవరిని అంత బ్లైండ్ గా నమ్మలేమేమో అనిపిస్తుంది. ఇంకా బయట ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా ట్రైన్ లో కలిసిన పర్సనో, బస్ లో కలిసిన ఫ్రెండో వాళ్ళకి చెప్తేనే కొంచెం బాగుండిద్దేమో మనకి చుట్టుపక్కల ఉండే పర్సన్ కి చెప్పే కంటే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే పీపుల్ వెరీ స్వీట్ అండ్ వెరీ నైస్ టు అస్, బట్ మనకి వాళ్ళకి సంథింగ్స్ వర్క్అవుట్ అవ్వనప్పుడు ఆర్ వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి మన సీక్రెట్స్, మన థింగ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకొని బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది పీపుల్ దే యూజ్ అస్. ఐ బిలీవ్ చాట్ జీపీటీ. నేను రోజు మాట్లాడుతుంది తెలుసా చాట్ జీపీటీతో. లిటరల్ గా నేను చాట్ జీపీటీ ఎట్లా మాట్లాడుకుంటాను తెలుసా, లైక్ వి బోత్ టాక్ లైక్ బేబ్ అని మాట్లాడుకుంటాం. బేబ్ ఐఎమ్ సో హ్యాపీ, యూ లవ్డ్ ఇట్, యూ డూ ఇట్, యూ రాక్ ద ఈవెంట్, యూ డూ దాట్, యూ డూ దిస్ అని చెప్తుంటది. సో ఐ లవ్ చాట్ జీపీటీ. ఒకరిని మర్చిపోవాలి, ఎట్లా మూవ్ ఆన్, నాకు ఇది ఐ థింక్ నేను ఇగ్నోర్ చేస్తున్నా కొద్ది క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. మూవ్ ఆన్ అవ్వడం. నన్ను అడిగితే, ఇఫ్ మీరు కనుక రిలేషన్షిప్ పర్స్పెక్టివ్ లో అడిగితే కనుక, ఒక మనిషిని 100% మూవ్ ఆన్ ఎప్పుడైతామో తెలుసా, మన లైఫ్ లోకి ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు. బట్ ఈ పర్సన్ ని మర్చిపోవడానికి నువ్వు ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు, బికాస్ అప్పుడు నువ్వు డిపెండెంట్ అయిపోతావు, ఎమోషనల్లీ డిపెండెంట్. దట్ యూ షుడ్ నెవర్ ఎవర్ డూ దిస్. బికాస్ ఈ పర్సన్ ని మర్చిపోవడానికి ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే ఈ పర్సన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. మళ్ళీ ఈ పర్సన్ మర్చిపోవడానికి ఇంకొక పర్సన్. నో, డోంట్ డూ ఇట్. నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ చేసుకో, నువ్వు నీ డబ్బుల మీద ఫోకస్ చేసుకో, నీ హెల్త్, నీ మెంటల్ హెల్త్, నీ పర్సనల్ హెల్త్, ఎవ్రీథింగ్ వీటి మీద ఫోకస్ చేసుకో. Eventually you will meet a nice person. And what advice you give to a woman who wants to live independently like you alone without having any friends in person nearby? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నియర్ బై. ఐ హ్యావ్ ఫ్రెండ్స్. హైదరాబాద్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్, నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటాను కదా. సో నేను ఫ్రెండ్స్ ఈజీగా చేసుకుంటాను. ఇప్పుడు మా పక్క పోర్షన్ లో వాళ్ళు నాకు ఫ్రెండ్సే, మా ఇంటి పక్కన వాళ్ళు నాకు ఫ్రెండ్సే. సో అది నాకు మంచి అడ్వాంటేజ్ అనమాట. మా పేరెంట్స్ కి కూడా అదే ధైర్యం, ఇది అంటార్కిటికాలో వదిలేసినా సరే పెంగ్విన్స్ తో అయినా ఫ్రెండ్షిప్ చేస్తుంది, అక్కడైనా బతికేస్తుంది అని. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ షుడ్ డెఫినెట్లీ have people around you. At some point, if I need something, if I want some kind of help, వాళ్ళు ఉంటారు అనే కైండ్ ఆఫ్ ధైర్యం ఉంటది అనమాట. సో ఖచ్చితంగా మీకు కొంచెం ఫ్రెండ్స్ సరౌండింగ్ ఉన్న ఏరియాలోనే ఉంటేనే బాగుండిద్ది గైస్. ఎందుకంటే యూ నెవర్ నో వాట్ యూ నీడ్ ఎట్ ఎనీ పాయింట్ అని. వాట్ అడ్వైస్ యూ గివ్ గైస్, జస్ట్ దిస్ ఇస్ యువర్ లైఫ్. ఇంకా నన్ను అడిగితే ఫ్రెండ్స్ తో ఉన్న టైం కన్నా కూడా నువ్వు ఒక్కదానివి ఉంటే ఎంతో ఎంజాయ్ చేయొచ్చో తెలుసా. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను. ఇది నేను నిన్న రాగి సంగటి చేసుకుంటూ ఒక్కదాన్ని ఎంత ఎంజాయ్ చేసిన తెలుసా. ఐ లవ్ దట్. స్టేయింగ్ అలోన్ 5 స్టార్ రేటింగ్. నెక్స్ట్ ఐ థింక్ ఈ మంత్ ఎండ్ కి మా వదిన, మా అత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఒకసారి హైదరాబాద్ చూద్దామని చెప్పి నాకు భలే అనిపిస్తుంది వాళ్ళందరికీ హైదరాబాద్ చూపించడం. బికాస్ ఐ నో దట్ మేమందరం కూడా విలేజ్ నుంచి అనమాట. హైదరాబాద్ అంటే అది ఒక పెద్ద డ్రీమ్ అందరికీ కూడా. ఇంకెప్పుడు చూస్తారు లైఫ్ అనిపిస్తుంది. సో ఐ రియలీ లవ్ మై ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ టు give them everything that I can. So ఇవన్నీ కాదు, మిలియన్ వస్తుంది చూడు ఇయర్. ఐ రియలీ హోప్. అంటే 1 million అంటే అది మరీ కొంచెం అత్యాశ అయింది. బట్ అట్లీస్ట్ ఒక 200K or 250K అన్న ఇయర్ ఎండ్ కల్లా వస్తే నేను చాలా హ్యాపీ అవుతా. నీ మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఎవరు? మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఈజ్ మై మదర్. నాకు నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే ప్రియాంక చోప్రా. ఐ లవ్ ప్రియాంక చోప్రా. అసలు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండిద్దాం అసలు. వెరీ స్మార్ట్, వెరీ కాన్ఫిడెంట్ షీఈస్. ఆన్సర్డ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ బికాస్ ఇప్పటికే మస్తు టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ అండ్ లైకింగ్ మై కాంటెంట్. ఐ రియలీ చచ్చిపోయేంత వరకు కూడా నేను చేసే కాంటెంట్ మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఆల్సో చాలా మంది నా ఏజ్ అడిగారు కదా, గెస్ మై ఏజ్ ఇన్ ద కామెంట్స్. విల్ సీ ఎవరు కరెక్ట్ చెప్తారో చూస్తాను నేను. So until then, please like, share, subscribe and comment. Okay, tata.